ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ ఆఫీసులో మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా బద్వేల్ మున్సిపాలిటీ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన జయంతి వేడుకలలో బద్వేల్ శాసన సభ్యురాలు డాక్టర్ దాసరి సుధా, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు చేసిన భారతీయ విప్లవకారుడు అని కొనియాడడం జరిగింది. అణగారిన గిరిజన ప్రజల ఆకర్షణమైన నాయకుడిగా ఎదిగాడు. అదేవిధంగా వారు సాయుధ పోరాటం మరియు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాటానికి గుర్తు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వారి పేరుతో అల్లూరి సీతారామరాజు అని ప్రత్యేకంగా జిల్లా ఏర్పాటు చేయడం జరిగిందని తెలపడం జరిగింది. కావున యువత అందరూ వీరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, కమిషనర్ శ్రీకృష్ణ, మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు సుందర్రామిరెడ్డి, కన్వీనర్ యద్దారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్లు ఓబుల్ రెడ్డి, రమేష్ బాబు, రమణ, నాయకులు చెన్నారెడ్డి, రఘురామ్ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగ సుబ్బారాయుడు. సీతారామరాజు ఇంటి పేరు అల్లూరి వారు తూర్పుగోదావరి జిల్లా కోనసీమ చెందిన రాజోలు తాలూకా కోమటిలంక బట్టలెక్క గ్రామంలో స్థిరపడ్డారు. కోమటిలంక గోదావరిలో మునిగిపోవడం వల్ల అక్కడ అల్లూరి వారు అప్పనపల్లి, అంతర్వేదిపాలెం, గుడిమాల, లంక, దిలసుమురు, మాందపూరు వంటి చోట్లకు వలస వెళ్లారు. ఇలా అప్పనపల్లి చేరిన అల్లూరి వీరభద్రరాజు తర్వాత గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకులోని ఉప్పూడి గ్రామంలో స్థిరపడ్డారు. దీనికి ఆరు సుమారు వెంకటకృష్ణరాజు, సీతారామరాజు, గోపాలకృష్ణరాజు, వెంకట నరసింహరాజు, అప్పలరాజు, వెంకటరామరాజు. వీరిలో గోపాలకృష్ణరాజు కొడుకు వెంకటకృష్ణరాజు, సీతారామరాజు తాత. వెంకటకృష్ణరాజు అతనికి పెద్దతల్లి. వెంకట నరసింహరాజు ఉప్పూడి గ్రామం నుండి పశ్చిమ గోదావరి జిల్లా కేరళ సమీపంలో ఆలకోడేరు మండలం మన దేశ స్వాతంత్రం కోసం పాటుపడిన వాళ్ళలో ఒక ప్రముఖ పేరు మన ఆంధ్రుడు అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించి ఈరోజు ఆయన జీవిత చరిత్ర గురించి కూడా మేమందరం వినటము, ఆయనను సంస్మరించుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు మేము చెప్పదలుచుకునేది ఏంటంటే స్వాతంత్రం 1897లో ఆయన జన్మించి కేవలం 27 ఏళ్ల వయసులోనే ఒక సాయుధ పోరాటం, ఆ రోజు బలమైన ఒక బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తనకున్నటువంటి వస్తువులతోనే పోరాటం చేసి వారి ఒక బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్న గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు. ఆ రోజు బ్రిటిష్ ఒక ఫారెస్ట్ యాక్ట్ తీసుకొచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం ఒక ఫారెస్ట్ యాక్ట్ తీసుకొచ్చి ఆ మన్యం జిల్లాలో వ్యవసాయం చేసుకుని ఒక జీవనం సాగిస్తున్నటువంటి ట్రైబల్ వాళ్ళ కోసం ఆయన ఆ పోరాటం చేయడం జరిగింది. ఇదంతా కూడా చరిత్ర చెప్తుంది. అయితే మనం ఈరోజు ఆయన జీవితం నుంచి మనం తెలుసుకోవాలంటే ఒక లిమిటెడ్ రిసోర్సెస్తో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నేను ఎదుర్కోగలనా లేదా అని ఆయన ఆలోచించలేదు. ఇది న్యాయము, ఇది అన్యాయము, ఏమి లేని ఒక బీద వాళ్ళు, ట్రైబల్స్, వాళ్ళకి ఏం లేదు, వాళ్ళ సైడ్న నిలబడ్డాడు తనకున్న చాలా తక్కువ వనరులతో. అయితే ఆ ధైర్యాన్ని, ఆ సాహసాన్ని మనమందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. మీ అందరికీ ముఖ్యంగా తెలియపరచుకోవడం ఏంటంటే గత ప్రభుత్వం 2022లో మన ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి సార్ ఈ డిస్ట్రిక్ట్స్ ఏదైతే 13 నుంచి 26 డిస్ట్రిక్ట్స్ పెరిగినప్పుడు పాడేరు, రంపచోడవరం, అరకుని ఇవన్నీ ఒక డిస్ట్రిక్ట్గా చేసినప్పుడు ఆ కాన్స్టిట్యున్సీకి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం జరిగింది. ఈరోజు నేను మీ అందరినీ గుర్తు చేసుకోవడం ఏంటంటే ఈరోజు ఆయనకు ఇన్నేళ్ల తర్వాత స్వాతంత్రం మనకు వచ్చింది. ఇన్నేళ్ల తర్వాత ఆయన 27 ఏళ్ల వయసులో అంటే 1924 ఆ టైంలో ఆయన కాలం చేసినట్టున్నారు. అప్పటి నుంచి స్వాతంత్రం వచ్చింది. ఇన్నేళ్ళ ఎంతోమంది పరిపాలించారు. కానీ ఆయనకు నిజమైన నివాళులు అర్పించింది మాత్రము ఆయనను గుర్తు చేసి ప్రజలకు ఆయన అలాంటి వాళ్ళ త్యాగఫలమే ఈరోజు మనం స్వాతంత్రం మనం ఎంజాయ్ చేస్తున్నామని తెలియపరిచింది మాత్రం మా ప్రభుత్వం అని గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే నామకరణం చేశారు. ఆయనే కాదు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే జెన్యూన్గా సేవ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్లకు నిజమైన గుర్తింపు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా అల్లూరి సీతారామరాజు గారి బాటలో నడవాలా, ఎప్పుడైనా న్యాయం పక్కన నిలవాలన్నది మా ప్రభుత్వం.